హాయ్ హలో డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం అనమాట. డేటా టైప్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు వేరియబుల్లో మనం ఏం చేస్తాం, ఒక వేరియబుల్లో మనం డేటాని స్టోర్ చేస్తాం అనమాట. వేరియబుల్లో మనం ఒక డేటాని స్టోర్ చేస్తాం కదా, అసలు అది ఏ టైప్ ఆఫ్ డేటా అని కనుక్కునేదే ఈ డేటా టైప్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ డెఫినేషన్ చూసుకుందాం. డేటా టైప్ మీన్స్ ద టైప్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఇన్ వేరియబుల్. ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అయిందని తెలుసుకోబోతున్నాం అనమాట. ఇప్పుడు మన డేటా టైప్ అంటే ఏంటంటే అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియల్ లైఫ్లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, స్మాల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనకు ఒక బుక్ ఉంది, ఓకేనా. బుక్స్ అన్నీ మనం చేస్తాం బ్యాగ్లో పెడతాం. ఇప్పుడు ఆ బ్యాగ్ అనేది ఏంటంటే మనకి వేరియబుల్. ఇప్పుడు ఆ బుక్స్ అనేవి ఏంటంటే టైపు. అసలు ఏ టైప్ ఆఫ్ బుక్స్ అయ్యి, కెమిస్ట్రీయా, ఫిజిక్సా, బయాలజీ అని తెలిపేదే ఈ డేటా టైప్స్, ఓకేనా. డేటా టైప్స్లో కొన్ని రకాలు ఉన్నాయి, అవి ఏంటో ఇప్పుడు చూద్దాం అనమాట. డేటా టైప్స్లో ఏమున్నాయి అంటే ఇంటూ, ఫ్లోట్, స్ట్రింగ్, బూలియన్, కాంప్లెక్స్, లిస్ట్, టపుల్, డిక్షనరీ, సెట్స్ అనమాట. ఈ ఇంటీజర్ ఏం చేస్తుందంటే ఓన్లీ ఇంటీజర్ వాల్యూ. మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాను. ఇంటీజర్స్ అంటే చిన్న పోరగాడికి కూడా తెలుసు, 0 to 1 2 3 అలా ఇన్ఫినిటీ అనమాట. ఫ్లోట్ అంటే ఏం లేదు, ఆ పాయింట్ పక్కన ఉండేవన్నీ ఫ్లోట్. అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ఉంది 20.1 ఉంది, ఇక పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నా ఇక అది ఫ్లోట్ కిందకి వస్తుంది అనమాట. ఇలా స్ట్రింగ్ అంటే ఏం లేదు, పేరును తెలిపేదాన్ని స్ట్రింగ్ అంటారు, ఓకేనా. అది బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్, అయితే ట్రూ కావచ్చు లేకపోతే ఫాల్స్ కావచ్చు. బూలియన్ అంటే అది. కాంప్లెక్స్ అంటే ఏంటంటే 1 + 3i, ఇలా న్యూమరికల్తో పాటు కలిసి ఉండే వాటిని కాంప్లెక్స్ అంటారనమాట, ఓకేనా. అది లిస్ట్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక గ్రోసరీ స్టోర్స్కి వెళ్ళారు. అలా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక చిట్టి రాసుకుంటారు, గ్రోసరీ స్టోర్స్లో ఏమేమి తీసుకోవాలి, అటు కూరగాయల మార్కెట్లో ఏమేమి తీసుకోవాలి అనేది ఒక సీక్వెన్స్లో రాసుకుంటారనమాట. అంటే వాటిని మనం చేంజ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఓకే, దీన్ని డీటెయిల్ తర్వాత చూద్దాం. దీన్ని స్క్వేర్ బ్రాకెట్స్లో మనం ఇండికేట్ చేస్తాం అనమాట. టపుల్స్ని ఈ బ్రాకెట్స్లో ఇండికేట్ చేస్తాం. డిక్షనరీని కర్వ్ బ్రాకెట్స్లో, సెట్స్ని క్రౌడ్ బ్రాకెట్స్లో. వీటి గురించి డీటెయిల్గా చూద్దాం, ఓకేనా. ఇప్పుడు మనం అసలు ఇంటీజర్ అంటే ఏంటి, ఫ్లోట్ అంటే ఏంటి, స్ట్రింగ్ అంటే ఏంటి, బూలియన్ అంటే ఏంటి, ఓకేనా. ఇంటీజర్ అంటే ఏం లేదు, హోల్ నెంబర్స్ చెప్పుకున్నాం కదా, 0 to n అనమాట. ఇది డెసిమల్స్కి ప్లేస్ ఇవ్వదు, ఓకేనా. సపోజ్ x = 10, ఇది ఇంటీజర్, ఓకేనా. ఇది ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్ అన్నిటికీ అలా అవుతుంది. ఈ దేంట్లో యూజ్ చేస్తారంటే మార్క్స్లలో కౌంట్ చేయడానికి, ఏజ్కి అలా యూజ్ చేస్తారనమాట. ఫ్లోట్ అంటే మనకు తెలిసిందే కదండి, ఆ యొక్క డెసిమల్ వాల్యూస్ అంటే ఏంటి. సపోజ్ ఒక 10 ఉంది, 10 పక్కన పాయింట్ పెట్టి 9, ఇక తర్వాత ఎన్నన్నా పోవచ్చు, ఇన్ఫినిటీ ఎన్నన్నా పోవచ్చు. వీటిని డెసిమల్ వాల్యూస్ అంటారనమాట, ఓకేనా. ఈ ఎందులో యూజ్ చేస్తారంటే టెంపరేచర్ మనకి డెసిమల్ వాల్యూని వస్తుంది. హైట్ కూడా అంతే, కరెక్ట్గా ఎవరు ఉంటారు కదా, 5 points 3.46 అలా ఉంటుంది కదా, కొంచెం ఎక్కువలో ఉంటారు కదా, 6.1 6.2, ఓకేనా. స్ట్రింగ్ అంటే ఏం లేదండి, ఒక పేరుని మనం స్ట్రింగ్ అనమాట. అంటే సపోజ్ ఇప్పుడు నువ్వు నీ పేరు, నీ నేమ్. ఇప్పుడు మనం బుక్ ఓపెన్ చేయగానే ఫస్ట్ పేజీలో ఏమంటే నేమ్, కాలేజ్ ఇలా ఉండేది కదా, ఇంకా అలా అనమాట స్ట్రింగ్ అనేది. నా నేమ్ ఏంటి, ద్రోణ, ఓకేనా. ఇప్పుడు నేను ఎక్కడ ఉంటున్నా, సిటీ ఆర్ టౌన్ అంటే ఏంది, ఖమ్మం, అలా. ఇప్పుడు స్ట్రింగ్ అనేది ఎప్పుడు ఇన్వర్టెడ్ కామర్స్లోనే ఉండాలన్నమాట, ఇలా ఇన్వర్టెడ్ కామర్స్లోనే ఉండాలన్నమాట. అది స్ట్రింగు లెటర్స్, నెంబర్స్, సింబల్స్ అన్నిటిని క్యారీ చేస్తుంది, కంటైన్ చేస్తుంది. ఇది స్ట్రింగ్ అనేది ఒక ఇమ్యూటబుల్. అంటే ఏంటంటే దీన్ని చేంజ్ చేయలేము మనం అనమాట. ఎలా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మనం వీక్ తీసుకుందాం అనమాట. ఒక వీక్లో ఏముంటాయి, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, 7 weeks ఉంటాయి. వాటిని మనం చేంజ్ చేయాలి, అలా అనమాట ఇది కూడా, ఓకేనా. నెక్స్ట్ టైం చూద్దాం, బూలియన్ అంటే ఇక మనందరికి తెలిసిందే, ట్రూ ఆర్ ఫాల్స్, అయితే ట్రూ అవుతుంది లేకపోతే ఫాల్ అవుతుంది, ఓకేనా. కాంప్లెక్స్ అంటే ఇది పెద్ద మనకి అంత అవసరం లేదండి, ప్రస్తుతానికి అయితే ఈ మధ్య ఇచ్చాలి, ఓకేనా. ఓకే, ఇప్పుడు మనం లిస్టు, టప్పులు, డిక్షనరీ ఇవన్నీ మనం తర్వాత చూసుకుందాం. డేటా టైప్స్ అంటే ఇవి అన్నమాట, ఓకేనా. ఇప్పుడు మనం డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఇంటు నుండి ఫ్లోట్కు మార్చాలి అంటే ఎలా, అది చూద్దాం. దాన్ని అలా మార్చడాన్ని మనం టైప్ కన్వర్జేషన్ అంటారు, అంటే కన్వర్షన్ అంటారు అనమాట. టైప్ కన్వర్షన్ ఇప్పుడు చూద్దాం. టైప్ కన్వర్షన్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఒక డేటా టైప్ని
ఇంకో డేటా టైప్లో మార్చేదాన్ని టైప్ కన్వర్షన్ అంటారు. ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది ఇంటర్వ్యూస్లలో అడుగుతూ ఉంటారు అనమాట అప్పుడప్పుడు. ఓకేనా, టైప్ సపోజ్ చేంజ్ ఇంటీజర్ ఇంటూ ఫ్లోట్. ఎలా చేంజ్ చేస్తాం, ఏముండదు. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 1 రాద్దాం. ప్రింట్ ఇందులో మార్చాలి మనం ఇప్పుడు ఫ్లోట్ ఏ. సింపుల్, ఇలా రాస్తే అయిపోయిందండి. ఇక అంతే కదా, ఇక్కడ ఏం రాసాను నేను, అంతే కదా. 20 అంతే కథం. ఇంటీజర్ని అవుట్పుట్ ఏమైనా వస్తుంది, 10.0 వస్తుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ మనం ఫ్లోట్ని ఇంటీజర్లో మార్దాం. సేమ్ అండి, ఫ్లోట్ 0.5 ఉంది కదా, 0.5 ప్రింట్ ఏం రాస్తే 15 వస్తుంది. ఓకేనా, అలా అనమాట. ఏం లేదు, జస్ట్ సింపుల్ అనమాట. కొంచెం డెప్త్గా వెళ్ళడానికి నేను చాలా ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు కోడ్ కూడా చేసి చూపిస్తానండి. నాకు కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా. ఓకేనా, ఇప్పుడు మనం ఒకటి తెలుసుకుందాం. ఇక్కడ వాల్యూ ఏమైంది, ఇక్కడ వాల్యూ మనం ఏం లాస్ అవ్వలేదు. ఓకేనా, ఇక్కడ ఒక టైప్ని మనం ఏం లాస్ అవ్వలేదు. ఇక్కడ ఒక వాల్యూని మనం లాస్ అయ్యాం. ఓకేనా, లాస్ అయితే 15 అని వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనం వాల్యూని లాస్ అయిందాన్ని ఏమంటామంటే, ఇప్పుడు మనం డేటా లాస్ అయ్యాం కాబట్టి దీన్ని ఏమంటామంటే ఎక్స్ప్లిట్ టైప్ కన్వర్జేషన్ అంటారు అనమాట. ఎక్స్ప్లిట్ టైప్ కన్వర్షన్, ఎక్స్ప్లిట్ టైప్ కన్వర్షన్. ఓకేనా, ఇక్కడ మనం దేన్ని లాస్ అవ్వలేదు, దీన్నే కన్వర్షన్ అంటారంటే ఇంప్లిట్ టైప్ కన్వర్షన్ అంటారనమాట. అది ఓకేనా, అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకసారి చూద్దాం. ఓకేనా, అసలు డేటా టైప్ అంటే ఏంటి, వేరియబుల్లో స్టోర్ చేసిన ఒక టైప్, అది ఎలాంటి టైప్ అని తెలుసుకోవటమే డేటా టైప్ అనమాట. అందులో ఏముంటాయి, ఇంటూ, ఫ్లోట్, స్ట్రింగ్స్ ఉంటాయి, లిస్టు, టపుల్, డిక్షనరీ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఓకే, ఇంటీజర్ అంటే ఏంటో చూసాం, హోల్ నెంబర్స్, అందులో డెసిమల్స్ ఉండవు. ఫ్లోట్లో ఓన్లీ డెసిమల్స్ ఉంటాయి. స్ట్రింగ్ అంటే ఇన్వర్టెడ్ కామాస్లో పేరు కానీ నెంబర్స్ కానీ ఏమైనా ఉండొచ్చు. బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. లిస్ట్ అంటే ఏముంది, అదొక మల్టిపుల్ ఐటమ్స్ని స్టోర్ చేసుకునేది, చేంజ్ చేసుకునేది, అదొక మ్యూటబుల్. టపుల్ అనేది ఇమ్యూటబుల్ అన్నమాట. ఓకేనా, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్లో. చాలా ఇంపార్టెంట్ అండి, చాలా అంటే చాలా. ఇంటర్వ్యూస్లో 2 క్వశ్చన్స్ అడుగుతారు వీటి మీద నుంచి, లిస్టు, టపుల్, డిక్షనరీ మీద నుంచి 2 క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా, అది ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు. మనం పైథాన్లో మనం ఎలా తెలుసుకోవాలి ఏ టైప్ అనేది అనేసి మనం ఒకటి తెలుసుకుందాం అనమాట. ఇప్పుడు ఏంటి 10 ఉందనుకోండి, ఇప్పుడు మనం ఎలా తీసుకుంటే ప్రింట్ టైప్ ఆఫ్ ఏ ఆర్ టైప్ ఆఫ్ ఏ అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక వేరియబుల్ ఇవ్వాలి కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చుకున్నాం. ఓకేనా, మనం టైప్ ఆఫ్ ఏ అంటే మనం ప్రింట్ అయిపోయింది అనమాట. ఇంట్ అని సపోజ్ ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 99.99 ఉందనుకోండి, ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. అది ఎలా ఇస్తుంది మనకి, ఫ్లోట్ అని ఇస్తుంది అనమాట. ఓకేనా, ఇలా. ఓకేనా, అది ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మనం నెక్స్ట్ వీడియోలో వచ్చేసి టప్పులు, లిస్టు, డిక్షనరీ వీటి గురించి చూద్దాం అనమాట. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి.